టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఏపీలో బీసీ వర్గాలన్నింటినీ ఐక్యం చేసేందుకు ఉద్యమం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తలసాని మళ్లీ ఇప్పుడే ఎందుకు తెరముందుకొచ్చారు? కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ టాస్క్లో తలసాని కీలకమా? వైసీపీ బీసీ గర్జన సభకు మద్దతు సమీకరించడానికి వచ్చారా? బీసీల కేంద్రంగా రాజకీయం జరిగితే ఎవరికి లాభం? సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసి వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉండి మళ్లీ విజయవాడకొచ్చారు. ఏపీలో బీసీలకు నేతృత్వం వహిస్తానని, బీసీల సంక్షేమం కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించేశారు. వాళ్ళకు నోరు లేదు, అడిగే ధైర్యం లేదు. వాళ్ళని రాజకీయంగా దొక్కేసేండ్రు, సామాజికంగా దొక్కేసేండ్రు. వాళ్ళని ఎటు కాకుండా చేసి ఇప్పుడు ఎలక్షన్లు రాగానే బీసీలకు మేం ఛాంపియన్ అంటాం. నేను అందుకే యాదవ కమ్యూనిటీతో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నేను నాయకత్వం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కలుపుకొని, ఎందుకంటే సంఖ్యాపరంగా బలమైనటువంటి సంఖ్య రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాలన్నా కానీ బీసీల మీదనే ఆధారపడి ఉన్నది. మీరు అవసరం ఉన్నప్పుడు, మీకు సందర్భం వచ్చినప్పుడు, ఎలక్షన్లు దగ్గర రాగానే జేఓ బీసీ పెట్టి దాంట్లో ఉన్నలేని ఫలాలను అందించి సంక్రాంతికి శ్రీనివాస్ యాదవ్ వస్తే భయపట్టేసి ఎవరెవరికో పదవులు ఇచ్చేసి ఇవన్నీ ఈ టాక్టిక్స్ అవన్నీ జరగవు. తలసాని ఇప్పుడే మళ్లీ ఎందుకు వచ్చారు? వైసీపీ బీసీ గర్జనకు మద్దతు సేకరించడానికేనా? కేసీఆర్ రావాల్సిన తేదీన తలసానికి షెడ్యూల్ ఇచ్చారా? మామూలుగా అయితే ఈ రోజు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవాడకు రావాల్సి ఉంది. తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న కొత్త ఇంటి గృహప్రవేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జగన్తో జరపాల్సి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది. కేసీఆర్ కు బదులుగా తలసాని విజయవాడలో ఎంట్రీ ఇచ్చారు. సందర్భం లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ లోటు బడ్జెట్ లో ఉందంటూ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు డబ్బులు వెచ్చించడమేమిటని విమర్శలు గుప్పించారు. తలసాని కార్యక్రమం ఏర్పాట్లు వైసీపీ నేతలే చూశారని ప్రచారం జరుగుతోంది. అసలు తలసాని ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతికి రావడానికి వైసీపీ నేతల ఆహ్వానమే కారణమని చెబుతున్నారు. ఈ నెల 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సభకు ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నారు. కానీ వైసీపీలో నిఖార్సైన బీసీ నాయకుడు లేరు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలే బీసీ సభ ఏర్పాట్లు చూస్తున్నారు. వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా చెబుతున్న జంగా కృష్ణమూర్తిని జగన్ ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో గురజాలలో కాసు మహేష్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. బీసీ సభ కాబట్టి జంగా కృష్ణమూర్తిని పిలుస్తున్నప్పటికీ ఆయనకేమీ పాత్ర లేదు. అందుకే బీసీ గర్జనకు మద్దతు సమీకరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తలసానిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు టీడీపీలో ఉన్న తలసానికి ఆ పార్టీకి చెందిన ఏపీ నేతలతో స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించుకునేందుకు టీఆర్ఎస్ ద్వారా తలసానిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా టీడీపీకి మద్దతుగా ఉన్న బీసీలను ఆ పార్టీకి దూరం చేసే వ్యూహంలో భాగంగా తలసానిని ఏపీకి పంపుతున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో ఉంది. అందుకే తలసానికి గట్టి కౌంటరే ఇస్తోంది. ఏపీలో కుల రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోమని టీడీపీ నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తలసానిపై మండిపడ్డారు. వైసీపీలో బీసీ నాయకులు లేకపోతే, బీసీ నాయకులు కొరవై ఉండి తెలంగాణ నుంచి మీరు అప్పు తెచ్చుకుంటున్నారా నాయకత్వాన్ని? ముందుగా వైసీపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజకీయంగా ఇక్కడ మాట్లాడలేక, రాజకీయంగా అభివృద్ధిని చూసి మీరు ఏమాత్రం బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజున వైసీపీ వాళ్ళకి. అందుకనే వైసీపీ నాయకులు పక్క రాష్ట్రం నుంచి ఒక చిల్లర నాయకుడిని అప్పుగా తెచ్చుకొని ఆయనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా ఈ రోజున రాజకీయం చేద్దాం అనుకోవటం వైసీపీ వాళ్ళ యొక్క కుటిల రాజకీయానికి ఇది తార్కాణం అని చెప్పి కూడా చెప్పొచ్చు మనం. బీసీల అంశాన్ని రాజకీయం చేస్తే ఆ వర్గాల నుంచి కొంతవరకైనా మద్దతు పొందగలమని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. కొద్ది రోజుల క్రిందట
చంద్రబాబు జయహో బీసీ సదస్సులో అనేక హామీలిచ్చి వెంటనే అమలు చేశారు. అందుకే టీడీపీ వైపు బీసీలు మొగ్గకుండా వీలైనంతగా రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్యను కూడా బీసీ గర్జనకు ఆహ్వానించారు. ఇప్పుడు మరో తెలంగాణ నేత తలసానిని వెనకుండి ప్రోత్సహిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుకు టీఆర్ఎస్ అధినేత ఇస్తానని చెప్పిన రిటర్న్ గిఫ్ట్ టాస్క్ లో తలసాని కీలకమా? వైసీపీ బీసీ గర్జన సభకు మద్దతు సమీకరించడానికి వచ్చారా? బీసీల కేంద్రంగా రాజకీయం జరిగితే ఎవరికి లాభం అనే అంశాలపై ఇప్పుడు ఏపీలో చర్చ ప్రారంభమైంది.